గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జూలై నెలలో 6 రాశుల వారికి అదృష్టం మారబోతుంది. ధనం, ఉద్యోగం, రాజయోగం మీ రాశి ఇందులో ఉందా తెలుసుకోండి. ముందుగా జూలై నెలలో 3 ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నారు. శుక్రుడు, రవి, బుధుడు రాశి మార్పు చేయనుండగా కర్కాటకంలోనికి గురుగ్రహం ఉచ్చస్థితిలో కొనసాగుతూ ఉంది. ఈ శక్తివైనటువంటి గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉన్నతాధికారులతో పరిచయాలు, ఆకస్మిక లాభాలు, విదేశీ అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఆ అదృష్టం రాశులు ఏవి మరి? మీ రాశి ఇందులో ఉందా? పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు. గ్రహ సంచార విషయానికి వస్తే జూలై నెలలో శుక్రుడు రాశి మార్చబోతున్నాడు. రవి కొత్త రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు తన సంచారాన్ని మార్చుతున్నాడు. అలాగే కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండటం ఈ నెల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. ఈ గ్రహాల ప్రభావంతో కొందరికి ధనయోగాలు, రాజయోగాలు, ఉద్యోగ పురోగతి, వ్యాపార లాభాలు, ప్రముఖులతో పరిచయాలు, విదేశీ అవకాశాలు, కుటుంబంలో శుభకార్యాలు వంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క రాశిని ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురుబలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గేటువంటి అవకాశం కూడా ఈ మేషరాశి వారికి ఉంది. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు, మానసిక ఒత్తిడిలు తగ్గి ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఆర్థిక బలం మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. షేర్లు, పెట్టుబడుల ద్వారా లాభాలు రావచ్చు. ఆకస్మిక ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి నెల వ్యక్తిగత జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. శని అనుకూల ప్రభావంతో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారవచ్చును. షేర్లు, పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. మరికొన్ని నెలల్లో ఆర్థిక సమస్యలు తగ్గేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి. ఈ నెలలో అత్యంత బలమైనటువంటి రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగాలకు ప్రమోషన్లు లేదా జీతం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశీ అవకాశాలు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు మంచి ఆదాయం లభించేటువంటి అవకాశం కూడా ఉంది. రుణభారం తగ్గి ఆర్థిక స్థితి అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ప్రతి పనిలో సులభంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు అనేటువంటివి తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ఆస్తుల విలువలు పెరగవచ్చు. షేర్లు, పెట్టుబడుల ద్వారా లాభాలు రావచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇక ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి గురుగ్రహం అనుగ్రహంతో ధనస్సు రాశి వారికి మంచి కాలం ప్రారంభమవుతుంది. కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతూ ఉంటాయి. సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఇండ్లు కొనాలి అనుకునేటువంటి వారికి నెరవేరేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి జీవితంలో వేగవంతమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో రాజయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. జీతం కూడా పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి గతంలోతో పోలిస్తే బాగా మెరుగుపడుతూ ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తు మంచి ఆర్థిక ప్రణాళికలు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జూలై నెలలో జరిగిన గ్రహ మార్పుల వల్ల, గ్రహ సంచారాల వల్ల ప్రభావంతో మేషము, వృషభము, కర్కాటకము, కన్య, ధనస్సు, మకర రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా అనుకూల అవకాశాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
జ్యోతిష్య ఫలితాలు సాధారణంగా గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడుతున్నాయి. వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్దశలు, గ్రహస్థితులను బట్టి కూడా ఫలితాల్లో మార్పు అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.